ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు రగడ ఇంకా ఎటూ తేలడం లేదు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రజా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ పై సీఎం వైఖరిని నిరసిస్తూ వామపక్ష నేతలు రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. విజయవాడ సిపిఎం రాష్ట్ర క్యాంపు కార్యాలయంలో 10 వామపక్ష పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ల్యాండ్ పూలింగ్ విధానం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా చేస్తుందని విమర్శించారు. 2013-14లో పార్లమెంట్ ఆమోదించిన విధంగానే రాజధాని నిర్మించాలన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో కౌలు రైతులు, వృత్తిదారులు, చిన్న తరహా వృత్తుల వారు తీవ్రంగా నష్టపోతారన్నారు. పూర్తిగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని, ల్యాండ్ పూలింగ్ విధానంలో కూడా అదే జరుగుతుందని విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే ఆందోళనకు 10 వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉంటాయని హెచ్చరించారు. మీరు భూమి ల్యాండ్ పూలింగ్ విధానం ప్రకారం ఇవ్వండి, అట్ట ఇవ్వకపోతే ల్యాండ్ సేకరణ చట్టాన్ని మేము అమల్లోకి తెస్తామని చెప్పేసి చెప్తున్నాడు. దీని అర్థం రైతుల్ని, ఇతర ప్రజానీకాన్ని బెదిరించడం తప్ప మరొకటి కాదు. మేమెవరో కొత్త రాజధాని మీద మాకు చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, కూలీలు, వృత్తిదారులు, కౌలు రైతులు ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేసేదానికి మేమంతా వ్యతిరేకం. అందువల్ల ఆందోళనలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, వృత్తిదారులు వీళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి ఈ ఆందోళనలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ఈ సందర్భం. మొత్తానికి రాజధాని ఏర్పాట్లపై అటు ప్రభుత్వం, ఇటు రైతులు, ప్రజా సంఘాల నేతలు